హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 3 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో రుద్రారం అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంది. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఇది హైదరాబాద్‌కి నియర్ బై సంగారెడ్డి అనే ఏరియాకి దగ్గరలో ఈ కంపెనీ అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే ఏలూరి ఫార్ములేషన్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్, థర్డ్ కంపెనీ. ఇది కూడా హైదరాబాద్‌కి నియర్ బై కంపెనీ అయితే లొకేటెడే ఉంటుంది. అక్కడ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మన వీడియోలో మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, జాబ్ లొకేషన్ ఎక్కడ, అలాగే దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 15th నుంచి 18th వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 15th, 16th, 17th అలాగే 18th ఈ 4 డేస్‌లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే బయోటెక్నాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్, ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఎంఎస్సీలో బయోటెక్నాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రుద్రారం అనే లొకేషన్‌లో అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. రుద్రారంలో మనకి ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఈ రిక్రూట్మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఈ ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో ఇది 24లో గానీ, 25లో గానీ మీరు పాస్‌ఔట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అంతకుముందు పాస్‌ఔట్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ బయోటెక్నాలజీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేయడం కోసం. ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్‌లోనే ఉంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రుద్రారం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బయోటెక్నాలజీ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి 0-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి 16th, 17th అలాగే 18th ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం. మనకి బయోటెక్నాలజీ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ 15th రోజు మాత్రమే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ లొకేషన్ సేమ్ లొకేషన్‌లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రుద్రారం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ లొకేషన్‌లో జాబ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఇచ్చారు. కాకపోతే ఇంటర్వ్యూ డేట్స్ మాత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి 16th, 17th, 18th కండక్ట్ చేస్తున్నారు. అలాగే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ 15th రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు డేట్స్ చూసుకొని. ఓకే, దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఏదైతే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉందో ఫ్రెండ్స్, ఈ డిపార్ట్మెంట్‌కి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే బయోటెక్నాలజీ క్వాలిఫై ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు 15th రోజు ఎంఎస్ఎన్ కంపెనీలో. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ 13th అలాగే 14th రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే కోవలెంట్ కంపెనీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంగారెడ్డికి నియర్ బై కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. మీకు కంపెనీ ఏదైతే కంపెనీ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో అక్కడే జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఆర్ఏ అంటే రెగ్యులేటరీ అఫైర్స్, అలాగే క్యూసీ, ప్రొడక్షన్, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ అనే ఈ సెక్షన్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మనకి ఆర్ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్‌కి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఏదైతే డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ గానీ, ఎంఎస్సీ గానీ, లేదా బీఫార్మసీ గానీ, ఎంఫార్మసీ గానీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీరు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంది, అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది, ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ నుంచి కంపెనీ వరకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ అన్ని షిఫ్ట్లలో బస్ ఫెసిలిటీ పెట్టారు. ఆ బస్సులో మీరు ట్రాన్స్పోర్ట్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్స్ వచ్చేసి 9100132004, ఇంకో నెంబర్ వచ్చేసి 9100167917 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్స్ నంబర్స్ ఉన్నాయి. కోవలెంట్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్వి. ఆ నంబర్స్కి మీరు కాల్ చేశారంటే వాళ్ళు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయి ఉండాలి. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి బీఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ లేదా ఎంఎస్సీ కానీ ఈ 4ట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు క్యూసీ డిపార్ట్మెంట్కి అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 1 to 5 years బీఫార్మసీ కానీ, బీఎస్సీ కానీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ చూసుకోవడానికి వచ్చేసి బీఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ సెక్షన్, అలాగే క్యూసీ డిపార్ట్మెంట్, దాంతోపాటు రెగ్యులేటరీ అఫైర్స్ అనే ఈ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెషర్స్ కోసం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రం 1 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి మోస్ట్లీ సెలెక్ట్ అయితే చేయరు. సో మీరు అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ఎన్ కంపెనీకి మాత్రం ఏదైతే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏలూరి ఫార్ములేషన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏలూరి ఫార్ములేషన్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, బీటెక్, అలాగే ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఏ క్వాలిఫికేషన్ సూటబుల్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్లో అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి 12th April రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 9:30 నుంచి 3 o'clock వరకు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, ఎంపీఆర్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఏలూరి ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిఏ బుల్లారం, మల్లాపేట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి కంపెనీలో ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఏలూరి ఫార్ములేషన్ అక్కడికి వెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ మాత్రం మనకి ఏదైతే చింతల్ రోడ్లో ఇక్కడ ఫార్మా జాబ్స్ టాలెంటెడ్ యాక్విజిషన్ సెంటర్ ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సీనియర్ ప్రొడక్షన్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సీనియర్ మైక్రోబయాలజిస్ట్, దాంతోపాటు ఆపరేటర్స్, అలాగే మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఫ్రెషర్స్ని ఏ డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే మనకి ప్రొడక్షన్లో కెమిస్ట్ అనే పొజిషన్ కింద ఫ్రెషర్స్ని తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుతే ఉండాలి, లేదంటే బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఫార్ములేషన్ కంపెనీలో జాబ్ అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీలో మీరు ఏ గ్రూప్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, బీఏ కానీ బీకామ్ కానీ ఏ గ్రూప్లో పాస్ అవుట్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్కి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ పాస్ అవుట్ అయితే ఉంటే మీరు ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ 5 to 10 years అడగడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ కెమిస్ట్ అని చెప్పి ఒక పొజిషన్ కింద కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 2 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సీనియర్ మైక్రోబయాలజిస్ట్ అనే పొజిషన్ కింద కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసి 5 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఎంఎస్సీ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఫర్ స్టెరల్ డ్రై పౌడర్ ఫిల్లింగ్ లైనర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏరియాస్ కూడా మెన్షన్ చేశారు, ఏ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి చూసుకుంటే స్టెరిలైజేషన్, అలాగే పౌడర్ ఫిల్లింగ్ మషిన్, అంబికా ఎన్కేపీ, లేబులింగ్ మషిన్,
క్యాటర్నేటర్ అని చెప్పి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియో కింద కామెంట్లో కూడా అడగండి, నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి బొల్లారంలో కంపెనీలో ఒకటే ఉంటుంది, అక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే చింతల్లో ఏదైతే ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్ అనే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేసిన నెంబర్కైనా కాల్ చేయండి, లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో అయినా అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.